Good morning to all. This is S.V. Maruti, lecturer in Commerce, CRR College for Women, Yeluru. ఈ రోజు మనం యూనిట్ 4 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నగదు ప్రవాహ నివేదిక దీని గురించి తెలుసుకుందాం. ఓకే, చూడండి. Cash flow statement shows the changes in the cash position between two periods of time or 2 days of the balance sheet. అంటే ఒక సంస్థ యొక్క 2 సంవత్సరాల ఆస్తి అప్పుల పట్టికలు ఏవైతే ఉంటాయో వాటిల్లో నగదు యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది అని తెలియజేస్తుంటే దాన్నే మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని అంటుంటాం. The statement indicates the sources from which cash has been generated and the uses for which the cash has been applied. అంటే ఇక్కడ సంస్థలోకి ఏ విధంగా మూలాల నుండి క్యాష్ వస్తుంది, అదేవిధంగా సంస్థల నుంచి ఏ విధంగా క్యాష్ వినియోగించబడుతుంది, అప్లైడ్ క్యాష్ అనేది ఏ విధంగా వినియోగించబడుతుంది అనేది ఈ పట్టిక తెలియజేస్తుంది. సంస్థలోకి నగదు ఏ విధంగా వస్తుంది, సంస్థల నుంచి నగదు ఏ విధంగా పోతుంది అని తెలియజేస్తుంది ఈ పట్టిక అనేది. The movement of cash coming into the business and going out to the business is known as cash flow. అంటే నగదు యొక్క చలనం అంటే మూమెంట్, నగదు యొక్క చలనం అంటే సంస్థలోకి క్యాష్ రావటము, క్యాష్ పోవటం, దీన్నే ఏమని పిలుస్తుంటాం? క్యాష్ ఫ్లో అంటే నగదు ప్రవాహము అని పిలుస్తున్నాం. అంటే క్యాష్ ఇన్ఫ్లో అండ్ క్యాష్ అవుట్ఫ్లో, క్యాష్ వస్తూ ఉంటుంది, అదేవిధంగా క్యాష్ పోతూ ఉంటుంది. అటువంటి దాన్ని మనం క్యాష్ ఫ్లో, నగదు ప్రవాహము అంటుంటాం. అటువంటి పట్టికను తయారు చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నగదు ప్రవాహ నివేదిక అని అంటుంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రోఫార్మా ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నగదు ప్రవాహ నివేదిక యొక్క ప్రోఫార్మా. నెక్స్ట్ వన్, ప్రోఫార్మా ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నగదు ప్రవాహ నివేదిక యొక్క ప్రోఫార్మా. ఇదేంటి? ఇండైరెక్ట్ మెథడ్, పరోక్షమైనటువంటి మెథడ్. ఇక్కడ మనకి ఇది స్టేట్మెంట్ నివేదిక కాబట్టి ఇక్కడ మనం డెబిట్ క్రెడిట్ అనుకోవద్దు. పర్టికులర్స్ ఎన్ని రకాల రకాలు. ఓకే, ఫస్ట్ ఇది నెట్ ప్రాఫిట్, నికర లాభం. దీనిలో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మైనస్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ అంటే ప్రస్తుత సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ది అంటే గత సంవత్సరం దాన్ని మైనస్ చేసుకుంటాం. ఆ వచ్చేది మనం ఇక్కడ అవతకాలో వేసుకోవాలి. దాన్ని మనకి నెట్ ప్రాఫిట్ అని అంటుంటాం. దీనికి ఇప్పుడు సెకండ్ పాయింట్, యాడ్ ప్లస్ నాన్ క్యాష్ ఐటమ్స్ అంటే ఇతర నగదితర వ్యవహారాలు లేదా నాన్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్, నష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇటే రాసుకుంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఐటమ్స్. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చేస్తాడు. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడాను ఈ సెకండ్ పాయింట్ కిందకు వస్తాయి. లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను దీని కిందకు వచ్చేస్తాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, డిప్రిసియేషన్ ఆన్ అసెట్స్, ఆస్తుల మీద తరుగుదల. గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ చేస్తాం కదా, గుడ్ విల్ అకౌంట్ చేసుకుంటాం. దాంట్లో వచ్చే బ్యాలెన్స్ ఇక్కడికే రావాలి. అలాగే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్, ప్రాథమిక ఖర్చుల్ని అకౌంట్ చేసుకుంటాం. దాంట్లో వచ్చే బ్యాలెన్స్ కూడా ఇక్కడికే రావాలి. నెక్స్ట్ వన్, లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ అసెట్, ఆస్తిని అమ్మగా వచ్చినటువంటి లాభాలు. అలాగే ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్కి మళ్లించింది. అలాగే డివిడెండ్ పెయిడ్, చెల్లించినటువంటి డివిడెండ్. ఇవన్నీ టోటల్ చేసి అవతకాలం వేయండి. ఇందాక మనకు వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్, నికర లాభానికి ఇవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి థర్డ్ ఐటమ్ నాన్ క్యాష్ ఇన్కమ్స్ ఆర్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటే నగదు ఇతర వ్యవహారాలు ఆదాయాలు లేదా నిర్వహణేతర ఆదాయాలు లేదా నగదు ఇతర ఆదాయాలు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రాఫిట్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఐటమ్స్ అంటే లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ సైడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీనిలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్,
ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్. ఆస్తుల్ని అమ్మినప్పుడు వచ్చేటువంటి లాభాలు, ఆస్తుల్ని అమ్మినప్పుడు వచ్చేటువంటి లాభాలు అవి, లేదా రెంట్ రిసీవ్డ్ వచ్చేటువంటి అద్దె. అలాగే ఇంట్రెస్ట్ లేదా డివిడెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెంట్ రిసీవ్డ్ అంటే వచ్చిన వడ్డీ, వచ్చిన డివిడెంట్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ తిరిగి వచ్చేసింది అనుకోండి అవి, లేదా డివిడెంట్ రిసీవ్డ్ వచ్చినటువంటి డివిడెంట్. అలా ఇవన్నీ కూడా ఏమైనా ఉంటే కనుక అవన్నీ లైన్గా వేసుకుంటాం. ఆ టోటల్ పట్టుకొచ్చి అవతల కాలం వేయండి. ఇందాక వచ్చేటువంటి ఆ నికర లాభానికి, నెట్ ప్రాఫిట్కి దాని నుంచి ఇది మైనస్ చేయాలి. ఇవన్నీ కూడా మైనస్ అనేది చేయాల్సి ఉంటుంది, లెస్ మైనస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మైనస్ చేయాలి. ఓకే, మైనస్ చేసిన తర్వాత ఆ వచ్చేదాన్ని ఏమని పిలుస్తామో ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే నిర్వహణ మూలధనంలో మార్పులు. అంటే నిర్వహణ మూలధనంలో మార్పులకి ముందు నిర్వహణ లాభము అని పిలుస్తుంటాం. నెక్స్ట్ వన్, ఫోర్త్ పాయింట్, చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనంలో మార్పులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. దాంట్లో ప్లస్ పాయింట్, డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతుంటే అవి ప్లస్ చేయాలి. అలాగే కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్ అయితే అవి కూడా ప్లస్ చేయాలి. కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు పెరుగుతుంటే, అలాగే ప్రస్తుత అప్పులు తగ్గుతుంటే ఆ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చూసుకుని ఆ ఐటమ్స్ అన్నింటినీ కూడా ప్లస్ చేసుకుంటూ రావాలి. అవన్నీ కూడా ప్లస్సింగ్ ఐటమ్. అలాగే ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ ఏమో ఇంక్రీజ్ అవ్వాలి, కరెంట్ లయబిలిటీస్ ఏమో డిక్రీజ్ అవ్వాలి. అంటే ప్రస్తుత ఆస్తులు ఏమో పెరగాలి, ప్రస్తుత అప్పులేమో తగ్గాలి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మైనస్ పాయింట్, అవన్నీ కూడా ఇక్కడ వేసుకుంటాం అన్నమాట. అవి ఈ టోటల్ నుంచి మైనస్ చేస్తాం. అవి వచ్చేదాన్ని ఏమని పిలుస్తాం? క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ ఆఫ్టర్ వర్కింగ్ క్యాపిటల్. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ ఆఫ్టర్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనం తరువాత నగదు కార్యకలాపాలు. నిర్వహణ మూలధనం తర్వాత నగదు కార్యకలాపాలు అని అంటాం అన్నమాట. ఓకే, దీని తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ అంటే చెల్లించేటంటే ఇన్కమ్ ట్యాక్స్. ఏమి చెప్పకపోతే మనం 50% మైనస్ చేయాలి. ఓకే, అది లెస్ చేసుకుంటాం. ఆ వచ్చేదాన్ని ఏమని పిలుస్తాం? క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ పెయిడ్. క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ పెయిడ్ అంటే నగదు ప్రవాహము, పన్ను తర్వాత నగదు ప్రవాహము అని అంటాం. నెక్స్ట్ వన్, సిక్స్త్ పాయింట్, ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటమ్స్ అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటమ్స్ అన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. దాంట్లో సేల్ ఆఫ్ ఎసెట్స్ అంటే దీంట్లో ఏం చేస్తామంటే ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడాను అకౌంట్ వేసుకుంటూ వస్తాం అనమాట. ఆ అకౌంట్ చేసుకునే దాంట్లో సేల్స్, అమ్మకాలు కనుక ఏమైనా వస్తే అంటే మనం ఇదివరకు నేర్చుకున్నాం కదా, ఆ క్రెడిట్ సైడ్ ఐటమ్స్ అన్ని సేల్స్ అని, డెబిట్ సైడ్ ఐటమ్స్ అన్ని పర్చేసెస్ అన్ని నేర్చుకున్నాం కదా. ఆ ఐటమ్స్ అన్ని పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. క్రెడిట్ సైడ్ ఉంటే కనుక అవి సేల్స్, అమ్మకాలు. ఆ అమ్మకాలు ఏమైనా ఉంటే కనుక ఆ ఎసెట్స్ అన్ని లైన్లో రాసుకోండి. అవన్నీ దీనికి ప్లస్ చేయాలి. అలాగే పర్చేజెస్ ఆఫ్ ఎసెట్స్. ఆ ఎసెట్స్లో పర్చేజ్ చేసిన ఎసెట్స్, కొనుగోలు చేసిన ఎసెట్స్, ఆస్తులు ఉన్నాయనుకోండి, కొనుగోలు చేసిన ఆస్తులు ఉంటే కనుక అవన్నీ కూడా లైన్లో వేసుకోండి. అవన్నీ వీటిలో ఏం చేయాలి? మైనస్ చేయాలి. వీటి ఆన్సర్ నుంచి అవి మైనస్ చేయాలి. ఆ వచ్చే ఆన్సర్ని ఏమని పిలుస్తాము? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్. అంటే ఇన్వెస్ట్ చేసినటువంటి నగదు ప్రవాహము, పెట్టుబడి పెట్టినటువంటి నగదు ప్రవాహము, పెట్టుబడి పెట్టిన నగదు ప్రవాహము అని పిలుస్తుంటాం. తర్వాతది లయబిలిటీస్, అప్పుల వైపు.
అంటే ఏంటిది? లాంగ్ టర్మ్ డెబ్ట్స్, షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఉంటాయి కదా, వాటాదారుల నిధులు, దీర్ఘకాలికమైనటువంటి అప్పులు, వీటికి కూడా అకౌంట్స్ వేసుకుంటాం. ఆ అకౌంట్స్లో మనకి సోర్సెస్ వైపు వచ్చినాయి అనుకోండి, ఆ సోర్సెస్ అన్నీ కూడా ప్లస్ చేయాలి. సోర్సెస్ ఐటమ్స్ ఏవైతే ఉంటే అవన్నీ లైన్లో వేసుకుంటూ రండి, అవన్నీ ఏం చేయాలి? ప్లస్ చేయాలి. అలాగే మనకి యూజెస్ అన్న అప్లికేషన్ అన్న రెండు ఒకటే, వినియోగము అంటాం లేదా ఉపయోగాలు, అవి ఏమైనా ఉంటే కనుక అవన్నీ లైన్లో వేసుకుంటూ రండి. దాన్ని మైనస్ చేయాలి. లైబిలిటీస్ అయినా షేర్ హోల్డర్స్ ఫండ్స్, అలాగే లాంగ్ టర్మ్ డెబ్ట్స్, దీర్ఘకాలికమైన అప్పులు, అలాగే వాటాదారు నిధులు, అవన్నీ కనుక ఉంటే అవన్నీ లైన్గా వేసుకుంటూ రండి, వాటిని మైనస్ చేయాలి. దాన్ని ఏమని పిలుస్తాం? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. అంటే ఫైనాన్స్ చేసినటువంటి ప్రక్రియకి నగదు ప్రవాహము ఓకే అంటాం. నెక్స్ట్ వన్, మనకి ఇచ్చినటువంటి ఆ బ్యాలెన్స్ షీట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్. మనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్, ప్రారంభపు క్యాష్, బ్యాంకు, నగదు, బ్యాంకు, అవి రెండు ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ని పట్టుకొచ్చి ప్లస్ చేయండి, యాడ్ చేసుకుంటాం. అప్పుడు మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్. అంటే అప్పుడు మనకి ఇది బ్యాంకు లేదా నగదు లేదా రెండు ఉంటే రెండు, వాటి యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్, ముగింపు బ్యాలెన్స్ అనేది మనకు వస్తుంది. మన ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఆన్సరు, మనకు వచ్చిన ఆన్సరు ఒకటే ఉండాలి. ఉంటే మన ప్రాబ్లం కరెక్టు, లేకపోతే రాంగ్. ఓకే, దీన్ని మళ్ళీ నేను ఇంకోసారి చెప్తున్నాను. ఐ రిపీట్ అగైన్. ముందు మనకి 2 ఇయర్స్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ ఇస్తారు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటంటే దీంట్లో మనకి 2 ఇయర్స్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ ఇస్తారు. ఈ బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ మనం చేయాల్సింది క్యాష్ ఇన్ హ్యాండ్ లేదా క్యాష్ అట్ బ్యాంక్, లేదా రెండు ఉంటే రెండు కూడా, ఆ రెండింటిని కూడాను లాస్ట్ ఇయర్ దాన్నేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటాం, ఈ కరెంట్ ఇయర్ దాన్నేమో కరెంట్ ఇయర్ అంటాం. ఈ లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఉంటే క్యాష్ లేదా బ్యాంక్ ఉంటే బ్యాంకు, రెండు ఉంటే రెండు కూడా, ఇవన్నీ కూడాను ముందు తీసి పక్కన పెట్టండి. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, వీటిని ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఇవి రెండు తీసి పక్కన పెట్టండి. చివరి మనకు వచ్చే ఆన్సర్లు అవే అవుతాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముందు మనకి వచ్చిన దాంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకోండి. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ తీసుకుంటాము. దాంట్లో ఏంటంటే కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ మైనస్ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్, అవి రెండు కూడా తీసుకుంటే మనకు వచ్చేది ఏంటనమాట ఫస్ట్ పాయింట్ నెట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అది ఫస్ట్ పాయింట్ వేసుకుంటాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే వర్కింగ్ నోట్స్ చేసుకుంటూ వచ్చేయండి, ఈజీగా మీకు వచ్చేస్తుంది. సెకండ్ పాయింట్ నాన్ క్యాష్ ఐటమ్స్ లేదా నాన్ ఎక్స్పెన్సెస్ ఐటమ్ అంటే ఏంటంటే ప్రాఫిట్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో ఏవి ఐటమ్స్ అయితే కనుక మనకు ఉంటాయో అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ ఆన్ అసెట్స్, డిప్రిసియేషన్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, లేదా డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ, లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్, లేదా గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, గుడ్ విల్ రద్దుపరిచిన గుడ్ విల్, లేదా జనరల్ రిజర్వ్కి మళ్లింపు, ఇలా అడుగుతుంటాడు. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ప్రాథమిక ఖర్చులు రద్దుపరచను, ఇలా ఇస్తూ ఉంటాడు. ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడాను మనం ఇక్కడ వేసుకోవాలి. అవన్నీ ఏం చేయాలి? వీటికి ప్లస్ చేయాలి. ప్రాఫిట్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్లస్ చేసుకుంటాము. అలాగే ప్రాఫిట్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మైనస్ చేసుకుంటాము. ఆ వచ్చేదాన్ని ఏమని పిలుస్తాము? ఆపరేటింగ్ ప్రాఫిట్. ఇవన్నీ మీకు చేత కాకపోతే జస్ట్ ఇది ఒక్కటి రాయండి, ఆపరేటింగ్ ప్రాఫిట్, నిర్వహణ లాభము అని రాసినా సరిపోతుంది. ఓకే, అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి వర్కింగ్ క్యాపిటల్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ తీసుకుంటాం. ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుతమైనటువంటి అప్పులు, ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుతమైనటువంటి అప్పులు, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ అవి తీసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మనకి కరెంట్ అసెట్స్ విషయంలో డిక్రీజ్ ఉండాలి, కరెంట్ అసెట్స్ విషయంలో డిక్రీజ్ తగ్గుదల, కరెంట్ లైబిలిటీస్ విషయంలో ఇంక్రీజ్ పెరుగుదల, అలా ఉంటే కనుక అది ప్లస్. లేకపోతే కరెంట్ అసెట్స్ విషయంలో ఇంక్రీజ్, కరెంట్ లైబిలిటీస్ విషయంలో డిక్రీజ్, ప్రస్తుత ఆస్తుల విషయంలో పెరుగుదల, ప్రస్తుత అప్పుల విషయంలో తగ్గుదల, అవైతే కనుక మైనస్ చేస్తాం. ఈ విధంగా కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ చేసుకుంటూ వస్తాం. అప్పుడు అది కూడా పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. దాన్ని ఏమని పిలుస్తాము? క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్
ఆఫ్టర్ వర్కింగ్ క్యాపిటల్. ఇది మీకు రాయటం చేత కాకపోతే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్, ఓకే, కార్యకలాపాల నుండి నగదు అని రాసినా చాలు. ఓకే, ఇది 4th పాయింట్. ఓకే, నెక్స్ట్ 5th పాయింట్. 5th పాయింట్ ఇప్పుడు ఇక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే కనుక అది ఇక్కడ వేసుకుంటాం, ఉంటే వేసుకుంటాం, లేకపోతే లేదు. లేకపోతే 50% మైనస్ చేసేస్తాం. ఓకే, దాన్ని ఏమని పిలుస్తాం? క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ పెయిడ్. పన్ను తర్వాత నగదు ప్రవాహము, పన్ను తర్వాత నగదు ప్రవాహము అని పిలుస్తుంటాం. ఓకే, ఇది 5th పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు 6th పాయింట్. 6th పాయింట్ దగ్గర ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటమ్స్ అని పెడతాం, ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటమ్స్ అని పెడుతుంటాం. దీనికి ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిరాస్తులు తీసుకుంటాం. స్థిరాస్తులు కొనుగోళ్ళు అయితే కనుక మైనస్ పర్చేజెస్ ఆఫ్ అసెట్స్ అంటే పర్చేజెస్ ఆఫ్ అసెట్స్. ఒక్కొక్క దానికి అకౌంట్ వేసుకుంటూ రండి. స్థిరాస్తులకి ఇదివరకు వేసుకున్నట్టుగానే ఇక్కడ కూడా మనం అకౌంట్స్ వేసుకుంటూ రండి. దాంట్లో సేల్స్ అయితే కనుక ప్లస్, అమ్మకాలు అయితే ప్లస్, పర్చేజెస్ కొనుగోలు అయితే కనుక మైనస్. అక్కడ మీకు వస్తే రాయండి, లేకపోతే లేదు. అలాగే లైబిలిటీస్ కూడా షేర్ హోల్డర్స్ ఫండ్స్, లాంగ్ టర్మ్ డెట్స్, వాటాదారు నిధులు, అలాగే ఇంకోటి ఏంటి షేర్ హోల్డర్స్ ఫండ్స్, వాటాదారు నిధులు, అలాగే లాంగ్ టర్మ్ డెట్స్, దీర్ఘకాలికం ఏంటంటే అప్పులు. వీటికి కూడా అకౌంట్స్ వేసుకుంటూ రండి. వాటికి కూడా ఇప్పుడు వచ్చిన దానిలో సోర్సెస్ మూలాధారాలు అయితే ప్లస్, అలాగే యూజెస్ లేదా అప్లికేషన్ అంటే ఉపయోగాలు లేదా వినియోగాలు అవైతే కనుక మైనస్. దాన్ని ఏమని పిలుస్తాము? ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, పెట్టుబడి యాక్ట్ ప్రక్రియలు అని అంటుంటాం. ఓకే, ఇప్పుడు దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్. ఓకే, ఇప్పుడు దీనికి ప్రారంభపు నగదు లేదా బ్యాంకు. నగదు ఒక్కటి ఉంటే నగదు ఒక్కటే తీసుకుంటాం, బ్యాంకు ఒక్కటే ఉంటే బ్యాంకు ఒకటే తీసుకుంటాం, రెండు ఉంటే రెండు తీసుకుంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్లు అయితే కనుక ఈ వచ్చిన ఆన్సర్కి లాస్ట్లో ఈ వచ్చిన ఆన్సర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్లు క్యాష్ ఒకటి అయితే క్యాష్ ఒకటే తీసుకుంటాం, బ్యాంక్ ఒకటి ఉంటే బ్యాంక్ ఒకటే తీసుకుంటాం, రెండు ఉంటే రెండు కూడా తీసుకుంటాం అనమాట. ఈ ఓపెనింగ్ బ్యాలెన్సింగ్ని మనం ఇక్కడ ఈ లాస్ట్ ఆన్సర్కి ప్లస్ చేయాలి. అప్పుడు లాస్ట్లో మనకి క్లోజింగ్ బ్యాలెన్స్లు ముగింపు నిధులు అనేవి మనకు వస్తాయి. ఈ ఆన్సరు మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ఆన్సరు ఒకటే ఉండాలి, ఉంటే మన ప్రాబ్లం కరెక్ట్, లేకపోతే రాదు. ఓకేనా? ఇప్పుడు దీని మీద నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.